ప్రతి ఒక్కరూ కూడా దైవశక్తిని ఆరాధించండి, కొలవండి, తలవండి, మనసులో ఫీడ్ చేసుకోండి. మెమొరీ సిమ్ముల్లో కానీ ఎలా ఫీడ్ చేసుకుంటాం నెంబర్లు అలా ఫీడ్ చేసుకోవాలి భగవంతుని. అవి ఏందో పూజ అంటే అవి ఏదో చదువుతున్నాళ్ళే నాలుగు పిచ్చి మాలేస్తాం అనుకుంటున్నారు. పిచ్చోడి చేతిలో మంచి రాయి ఉంటుందని తెలుసా? మంచి ఆస్తులు అంతస్తుల దగ్గర ఎలాంటి రాయి అంటే పనికిరాదు. పిచ్చోడి దగ్గర ఉన్న రాయి కరెక్ట్గా తగిలిద్ది. అలాగే వాడికి భగవంతుడు అండగా ఉంటాడు. అలాగే నేను చెప్పేది ఏమిటంటే, మీ కుటుంబాలు బాగు చేసుకోండి అయ్యా అమ్మ అని చెబుతున్నా. నీకు నచ్చదు, ఇంకొకరు నచ్చిద్ది. ఇప్పుడు నాకు పలావ్ ఇష్టం, నాకు పులిహార ఇష్టం, ఇంకొకరికి బిర్యానీ ఇష్టం, ఇంకొకరికి అయ్యో ఉంటాయి. అలాగే నేను చెప్పేది ఏమిటంటే, రానున్న కాలం చాలా పనికిరాని కాలం కాదు, పనికిరాంది. మనుషులు మారిపోతున్నాం. 4 రూపాయలు కనపడంగానే అదివరకు గుడికి వెళ్ళి నాయనా బాగుండా నాయనా నా కుటుంబాలని చుట్టూ తిరిగేవాళ్ళు. ఇవ్వాలి ఎవరండి బాబు? కొబ్బరికాయ కూడా తీసుకెళ్తా ఎట్రా ముందు నాకు ఈ గాలిగొప్పన వీడేది ఇదిగో ఈ షర్ట్ ఒక వీడేది ఓకే అక్కాయ్ బావా నీకు పంపిస్తా చూడు ఒక ఫోటో. ఏంటి ఏంది మొన్నటిదాకా ఊరు పెట్టి చెప్పాలండి. మొన్నటిదాకా వాళ్ళు పూజ చేస్తున్నారండి. దాంట్లో 3 పొలాలు ఉన్నాయి. సామాన్గడి రేపు ఈసారి పెడతానండి. కొనుక్కొచ్చి అవి పారేసానులే, కొనుక్కొచ్చి పెడతానండి. ఏంటి 3 ఉంటాయి, దాంట్లో ఎక్కువ ఉండవు. మరేం చూస్తున్నారు? అట్లాగే మనం కడుపున తింటాం కానీ పళ్ళని పెట్టుకుంటా ఉన్నాం. ఎంత కూరను తింటాం, ఎంత పెరుగని తింటాం, లేదా మధ్య దాగులో ఉంటుంది తాగుతారు. ఒకసారి ఆలోచించుకోవాలండి. మనం కూడా భగవంతునికి మనం ఏది చేయకుండా మనం తిన్నాం అనుకోండి, అది వంట పట్టదు. అలాగే భగవంతుని స్మరించండి ఎవరైనా సరే. నేను చెప్పేది ఎలా ఉంటుందంటే అండి, పళ్ళు రక్తంగా ఉంటుంది, మోటి రక్తంగా ఉంటుంది. నాకులాగా చెప్పేలా ఉన్నారా? నన్ను పిలవండి, ఏ స్టేజ్కి రమ్మని వస్తాను. ఎదురు పెట్టండి, వాదోపవాదంగా మాట్లాడతాను. ఛాలెంజ్ ఎవరైనా సరే. నేను ఎంతోమందిని కాపాడా. పేర్లు చెప్పను, స్టేజ్ ఎక్కించండి. చెప్పపోతే అప్పుడు అడగండి. తెలుసా? ఊరు పేరుతో సహా చెప్తాను. వాళ్ళ ఇంట్లో ఎంతమంది కాపాడా కూడా చెప్తాను. అర్థమైందా? ఇంత ఛాలెంజ్ చెప్తున్నానంటే, సరే మీ కుటుంబంలో సమస్య ఉంది, నాకు ఫోన్ చేయండి, నేను వస్తాను, నన్ను తీసుకెళ్ళండి. వచ్చి నేను రాను, నన్ను తీసుకెళ్ళండి. ఎట్టా ఒక ఊరు తీసుకెళ్ళారు నన్ను. ఆడికి వెళ్ళాక ఒక మంచినీళ్ళు కూడా లేవు, స్నానం చేసిన నీళ్ళు కూడా లేవు, ఒక అడివేది. రేతిరి పందులు పోతున్నాయి, కుక్కలు పోతున్నాయి. ఓరి ఇదేంట్రా బాబు అనుకుంటే ఒక టీ కూడా లేదు తాగి అది ఎడారి ఒక అడవి. ఓ నాయన అనుకొని నమస్తే బాబు ఇలా అని చెప్పి చల్లగా ఛార్జీ డబ్బులు కూడా లేవు. మామూలు కుక్కలు కాదా, ఈ అడుగు కుక్కలు అయ్యి. అది ఒక మామిడి తోట. ఏం చేస్తాం? వచ్చానరా బాబు అనుకున్నాను. సమ్మగా చల్లగా తెల్లారి మధ్యాహ్నానికి వెళ్ళా. ఇవాళ మధ్యాహ్నం తీసుకెళ్ళా, రేపు మధ్యాహ్నం కల్లా సామాన్ చదువుకున్నాను, నా బ్యాగు బుట్ట. ఇక వెళ్ళొస్తానే అన్నాను. అట్లాగే ఆ బుసానికి చెప్పాను నెంబరు, మా బాబు నెంబర్ చెప్పాను. పాప ఫోన్పే కొట్టాడు, ఎట్టా కొట్టా ముందు తిరుపతి వాలిపోయాం. అట్లాగే ప్రతి ఒక్కరూ కూడా నేను చెప్పేది ఏమిటంటే అండి, దైవస్మరణ ఎప్పుడైతే మనలో ఉందో ఆ ఇంట్లో ముందు ఆరోగ్యాలు హ్యాపీ, తర్వాత మీరు చేసే పనిపాటల్లో లాభాలు కనపడతాయి. అర్థమైందా? మీరు ఇలా చేసుకుంటా పోండి. ఇవాళ భక్తిని మరవటం వల్లే చూసారా ఎన్ని రోగాలు. ఇదివరకు మా చిన్నతనంలో దీపావళి వస్తుందంటే సున్నాలు కొట్టించుకోవడం, ఇల్లంతా శుభ్రం చేసాం. ఎవరండి దీపావళిరా? అరే స్వీట్ కోట్లోకి వెళ్ళి 2 కేజీలు లడ్లు, 2 కేజీలు అరిసెలు, 1 కేజీ కలాకాని, అమ్మకి కలాకాని, నాన్నకి హల్వా, బాబుకి పూరీలు. ఎత్తురయ్యా. ఏంట్రా బాంబులా? అరే వీడికి అవాస్తవాలంట, వీడి భూచక్రాలు అయిపోయింది. ఏమి లేదు. ఎప్పుడు దైవం అనేది కరెక్ట్గా ఉండాలండి. చిన్నల కానించి పెద్దవారికి చెప్పేది ఏంటంటే, ఇది నాకు అనుభవంతో వచ్చింది ఒకటి, గురువాజ్ఞ. నాకు 2 గురువులు, ఆ గురువాజ్ఞతో వచ్చింది ఒకటి. ఎప్పుడు కూడా
మనము ఎదట వాళ్ళకి ఏలెత్తి ఎప్పుడు చూపించకూడదు. చూపించామో ఆ ఏళ్ళు నీకే రివర్స్ అయ్యిద్ది. అయితే ఒకటి ఇవాళ అవుతుంది. నుప్పు చూసారా? మంట ఉన్నని చెప్పి దానికి విలువ. మంట ఆరిపోయాక నుప్పు చూసారా? కాసేపు కూర్చొని చూడండి పొయ్యి దగ్గర. ఆరిపోయే కొద్దీ తెలుపు బయటపడుద్ది. ఆ తెలుపు గాలి కొట్టుకుపోద్ది, ఏముండదు ఆడ. మన జీవితాలు అంతే. వెలిగినంతసేపు వికసిస్తాం, తర్వాత వాడిపోతాం, తర్వాత రాలిపోతాం, దుమ్ము ధూళి కలిసిపోతాం. ఏముందండి ఈ ఆత్మకే సాగు లేదు. ఈ మట్టికే ఉంది సాగు. ఇది కూడా సావదు, కుళ్ళిపోవటమే. ప్రతి ఒక్కరు చిన్నలకి పెద్దలకి గ్రామం ప్రతి ఒక్కరు కూడా చెప్పేది ఏమిటంటే, రేపు నిండు పౌర్ణమి. గుడికి వెళ్ళేవాళ్ళు గుడికి వెళ్ళండి, కోవిలికి వెళ్ళేవాళ్ళు కోవిలికి వెళ్ళండి. కోవిల్ అంటే అండి తూర్పు వాళ్ళు కోవిల్ అంటారు. కోవిలికి వెళ్ళండి. ఏ పూజ చేసినా పూజ చేసుకోండి. నా అందు దయించి మీ కుటుంబాలు చల్లగుండాలని కోరుకుంటున్నాను. అలాగే నన్ను కాస్త మనసులో పెట్టుకొని, అయ్యో ఆ దానే చెప్పాడే కథ, ఏదో చేసుకుందాం, ఏం కలిసి చూద్దాం చూసుకోండి. ఓకేనా? జై తల్లి మాతాకి జై, లక్ష్మీ వారికి జై, ఓగన్నమ తల్లికి జై మాత. ఓం లక్ష్మీ నారసింహాయ నమః. నమో ఆదిశేషాయ. ఓం తల్లి మాతాకి జై, నా తండ్రి నాగుకి జై, నాగమ్మ తల్లి నమః. ఓం నమో ఆదిశేషాయ. ఓం భగవతి నమః. ఓం తల్లి మాతాకి జై, నా తండ్రి నాగుకి జై, అమ్మలగన్న అమ్మకి జై. ఓం భగవతి నమః. నమో ఆదిశేషాయ. ఓం భగవతి నమః. ఓం నా తల్లి కామాఖ్య తల్లికి జై, అమ్మలగన్నమ్మకి జై, నవగన్నమ తల్లికి జై. తల్లి జై మాత. ఓం భగవతి నమః. నమో తల్లి మాతాకి జై. ఓం లోఖండేశ్వరాయ నమః. ఓం భగవతి నమః. ఓం ఆదిశేషాయ. ఓం తల్లి మాతాకి జై, అమ్మలగన్న అమ్మకి జై, నా తల్లి కామాఖ్య తల్లికి జై. ఓం కామాఖ్య తల్లి నమః. ఓం నా తల్లి నాగుకి జై, నాగు. ఓం నమో నాగేంద్రీ నమః. ఓం తల్లి మాతాకి జై. ఓం నా తల్లి నాగమ్మకి జై. ఓం తల్లి మాతాకి జై. ఓం లోఖండేశ్వరాయ నమః. జై లక్ష్మీ జై. జై లక్ష్మీ నారసింహాయ నమః. ఓం తల్లి మాతాకి జై. ఓం భగవతే నమః. ఓం తల్లి మాతాకి జై. ఓం భగవతే నమః. లక్ష్మీవారికి జై, నాగుకి జై, కామాఖ్య తల్లి నమః. జై మాత. జై తల్లి.